ఓంకారం చెప్పుకొని ఈరోజు సత్సంగం ప్రారంభించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदनिम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో మన మందిరంలో ప్రతి మంగళవారం ఏర్పాటు చేసుకుంటున్న శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి గ్రంథ ఆధారంగా ఏర్పాటు చేసుకుంటున్న సత్సంగాల్లో హాజరవుతున్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. పోయిన వారం మనం 4వ అధ్యాయంలో 19వ ఓవిని దర్శించుకుంటూ ఉన్నాం. పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 వాక్కులు అతడిని వర్ణించలేక మోగబోయాయి అని ఆ ఓవి చెప్తూ ఉంది. భగవంతుడు తత్వాన్ని వేదముల్లో వర్ణించిన విధానాలని 4 రకాలుగా వర్గీకరించారు. పరవాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి అనే వాక్కు. ఈ 4 వాక్కుల్ని మనం కనుక మన సచ్చరిత్ర కనుక అన్వయించుకుంటే సచ్చరిత్రలో ఏ విధంగా బాబా గారి గురించి 4 వాక్కు తెలియజేస్తున్నాయి అని మనం చెప్పుకుంటే, భగవంతుడు మానవ శరీరంతో అవతరిస్తూ ఉంటారు. అలాగే సాక్షాత్తు పరబ్రహ్మ బాబా గారి శరీరాన్ని తీసుకొని అవతరించినప్పుడు ఆయనలో ప్రకటమైన రకరకాల శక్తుల్ని ఈ 4 వాక్కులు మనకు వర్ణిస్తూ ఉంటాయి. అందులో పరవాక్కు మొట్టమొదటిది. అంటే భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారిలో అభివ్యక్తమయ్యే దైవీ శక్తుల్ని తెలిపేది పరవాక్కు. దైవీ శక్తులు అంటే పోయిన వారం మనం చెప్పుకున్నట్టుగా సర్వవ్యాపకత్వం, సర్వంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం అనుకున్నాం. ఈ 3టిని దైవ శక్తులు అంటారు. భగవంతుడికి మాత్రమే ఈ 3 శక్తులు ఉంటాయి, ఇంకా ఇతరత్ర ఎవరికి సాధ్యం కాని పని. ఆ దైవ శక్తులు బాబా గారిలో ఎలా ప్రకటమయ్యాయో అని మనం సచ్చరిత్రపూర్వకంగా ఒకసారి మనం దర్శించుకుంటే, పోయిన వారం మనం సర్వవ్యాపకత్వాన్ని మనం దర్శించుకున్నాం. ఈరోజు తక్కిన
రెండిట్లో సర్వజ్ఞత్వం ఉంది, మనకు చెప్పుకోవాల్సింది సర్వాంతరామిత్వం ఉంది. ఈ వారం సర్వాంతరామిత్వాన్ని మనం చెప్పుకుందాం. ఓకేమ్మా, రైట్, ఇంటికి వచ్చావా? రైట్. సర్వవ్యాపకత్వాన్ని సర్వాంతరామిత్వాన్ని మనం చెప్పుకుంటే, సర్వాంతర్యామి బాబాగారిని మనం ప్రభు అంటాం, సాయి ప్రభు అంటాం. ప్రభు అని ఎందుకంటామంటే సృష్టి స్థితి లయలను చూసుకోవడమే కాకుండా ఆయన మన అందరి అంతర్యామిగా ఉండి సదా మనల్ని శాసిస్తూ ఉంటారు కాబట్టి ఆయన్ని ప్రభువు అన్నాం. కాబట్టి ఆయన మన ప్రభు, ఆయన మన అంతర్యామి. ఏ విధంగా బాబా గారు మన అంతర్యామి అని మన సచ్చరిత్రలు దర్శించుకోవచ్చు అని అంటే, ఉదాహరణకి 12వ అధ్యాయం తీసుకున్నాం. 12వ అధ్యాయంలో ఇద్దరు, ఒక తహసీల్దార్, ఆయన భక్తుడు, ఈ ఇద్దరు ఆయన ఫ్రెండ్, ఇద్దరు కలిసి బాబా గారి దర్శనార్థం వస్తారు. వస్తే ఆయన డాక్టర్, తహసీల్దార్ ఏమో బాబా గారికి మంచి భక్తుడు, మామల్తదార్ అంటారు, ఆయన మిత్రుడు డాక్టర్ గారు. ఈ ఇద్దరు బాబా దర్శనానికి రావాలనుకుంటే ఆ డాక్టర్ గారికి ఉన్న సమస్య ఏంటంటే ఆయన రామభక్తుడు, రాముడి పాదాలకు రోజు నమస్కరించుకుంటుంటాడు. మరి సాయిబాబా అంటున్నారు, ఆయన్ని ముసల్మాన్ అంటున్నారు, రోజు రాముడి పాదాలకి నమస్కరించే నేను వచ్చి ఒక ముస్లింకి ఎలా నేను పాద నమస్కారం చేయాలి అని నాకు మనసులో ఉంది. అదేవిధంగా నేను ఆయనకి నమస్కరించను, పాదాలకు నమస్కరించను, అది నాకు ఇష్టం లేదు అనే ఒక బాధ ఆయన మనసులో ఉంది. అందుకని చాలామంది బాబా గారి గురించి మంచిగా చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, బాబా గారిని చూద్దాం అనుకుంటున్నప్పటికీ, ఈ రెండు బాబా గారు ముసల్మాన్ అని, రాముడి పాదాలు నమస్కరిస్తున్నా, నేను వెళ్ళి బాబా గారికి ఎలా నమస్కరించాలని, బాబా గారు దక్షిణ అడుగుతారు, నేను దక్షిణ ఇవ్వలేనని, ఈ రెండు సమస్యలతో ఆయన మనసు నిండిపోయింది. అందుకని ఆయన షిరిడి వెళ్లకుండా ఆపే ఆగిపోయినాడు. ఇక తహసీల్దార్, మామల్తదార్, ఆయన బాబా గారి మంచి భక్తుడు, షిరిడికి తరచూ వెళ్ళి వస్తుండేవాళ్ళు. ఆయన చెప్తాడు, అయ్యా నువ్వు షిరిడికి వచ్చినంత మాత్రాన నువ్వు బాబా గారికి పాద నమస్కారం చేయమని ఎవరు కోరరు, బాబా గారు కూడా చెప్పడు పాద నమస్కారం చేయని. నువ్వు నమస్కారం ఇష్టం ఉంటే పెట్టుకో, లేకపోతే లేదు, దక్షిణ నువ్వు ఇష్టం ఉంటే లేకపోతే లేదు అని చెప్తారు. ఇది బాగా నచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆయన ఇద్దరు కలిసి షిరిడికి రావడం జరిగింది. ఇద్దరు మిత్రులు వచ్చారు, ద్వారకామాయిలకు ప్రవేశించారు. ఈ తహసీల్దారు ఇద్దరు బాబాకి నమస్కరించుకుంటున్నాడు. నమస్కారం చేసి తలెత్తేసరికి పక్కన డాక్టర్ లేడు. ఎటబెట్టి డాక్టర్ చూస్తే వెనకైనా ముందు వెళ్ళి బాబా గారి పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. ఇంట్లో ఏం చెప్పాడు, నేను బాబా గారి పాదాలు నమస్కారం చేయను అన్నాడు. కానీ ఇప్పుడు ఈయనకన్నా ముందు వెళ్ళి బాబా గారి పాదాల్లో తన శిరస్సు ఉంచాడు. పక్క తీసుకెళ్ళి అడిగారు, ఏంటయ్యా నువ్వు ఇంట్లో చెప్పింది ఏంటి, నువ్వు నియమం పెట్టుకున్నావు కదా బాబా గారి పాదాలు నమస్కారం చేయనని, ఇప్పుడు అలా చేశావు అంటే. నేను నమస్కరించింది బాబా గారికి కాదు, అదిగో అక్కడ కూర్చొని ఉన్నది శ్రీరామచంద్రుడే, దశరథ రాముడే, సీతారాముడని రాముడు వారి నామాలన్నీ చెప్తున్నాడు ఆయన. అంటే ఆయనకి బాబా గారి స్థానంలో సాక్షాత్తు శ్రీరాముడి దర్శనం అయింది. మరి ఈ నియమం ఆయన మనసులో ఉంచుకున్న నియమం. అది ఎవరు చెప్పారు బాబా గారికి? సరే, బాబా గారి దర్శనం అలా అయింది. తర్వాత బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి తిరిగి బాబా గారు కనుక పిలిస్తే తప్ప నేను మసీదులో కాలు పెట్టను అని అనుకున్నాడు. ఇది మనసులో అనుకున్నటువంటి ఇంకొక నియమం ఆయన. సరే, రోజులు గడుస్తున్నాయి, 2 రోజులు గడిచాయి. తర్వాత ఆయన మిత్రుడు ఒకడు, ఆయన క్లాస్మేట్ ఒకడు, 9 ఏళ్ల క్రితం ఆయన క్లాస్మేట్ డాక్టర్ కోర్స్ చదివేటప్పుడు ఆయన షిరిడీకి వచ్చారు. ఆయనతో కలిసి ఇద్దరు మిత్రులు తిరిగి మసీదుకి పోయారు. బావగారు ఏమన్నాడు, ఏం డాక్టర్ నేను మసీదుకి రమ్మని ఎవరు పిలిచారు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు చెప్పు. ఎవరిని విడిచిపెట్టండి ఆయన. ఈయన మనసులో అనుకున్నాడు, బాబా గారు పిలిస్తే కనుక నేను మసీదుకి వెళ్ళను అని. మరి బాబా గారు పిలవలేదు కదా, మరి ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇది బాబా గారు అడుగుతున్నారు, ఏమయ్యా నిన్ను ఎవరిని పిలిచారా మసీదుకి రమ్మని, మనం ఎందుకు వచ్చావు నాకు చెప్పు. అమ్మో, అస్సలు మనసులో ఏమాత్రం చిన్న ఆలోచన వచ్చినా బాబా గారికి తెలియకుండా ఉంటుంది. ఇదే మాట చెప్పారు 3వ అధ్యాయంలో, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు వెంటనే తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకున్న 3వ అధ్యాయం అంతా థియరీ, దానికి అనుగుణంగా ఉండే అధ్యాయాలన్నీ, తక్కిన అధ్యాయాలన్నీ వీరి థియరీకి ప్రాక్టికల్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా
మీ చర్యలన్నీ నాకు వెంటనే తెలుస్తూ ఉంటాయి. మరి మనసులో అనుకున్నాడు బాబాగారు పిలవందే నేను మసీదుకి రానని. మరి మసీదు తనే పోయాడు. బాబాగారు అడిగారు, ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరు పిలిచారు నాకు చెప్పు. ఎలా చెప్పారు గారు ఆయన మన అంతర్యామి. మనసులో అనుకున్నాడు, బయట చెప్పలేదు కదా, బయట మనం బయటలో చెప్పలేదు కదా, కనీసం మన ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నట్టు కూడా లేదు కదా, ఇంకెవరో వెళ్ళి బాబాగారు చెప్పారు అనుకోవడానికి. తన మనసులో అనుకున్నాడు, దాన్ని బాబాగారు తెలియజేశారు. ఇది బాబాగారి సర్వాంతరత్వానికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి చెప్పుకుంటే 15వ అధ్యాయంలో అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే చౌకర్ కథ గుర్తుకొస్తుంది. చౌకర్ కథ గుర్తుకొస్తుంది, 2 బల్లుల కథ గుర్తుకొస్తుంది. చౌకర్ ఆయన ఒక చిన్న చిరుద్యోగి, ఉద్యోగం పర్మనెంట్ కాలేదు, ఉద్యోగం టెంపరీగా ఉద్యోగం చేస్తున్నాడు. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఒక పరీక్ష పెడుతున్నారు. ఈయన పరీక్షలో పాస్ అయితేనే ఈయన ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. పరీక్షలకి పిలిచారు, పరీక్షలకి ఈయన సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో వాళ్ళ ఊర్లో కౌపినేశ్వరాలయంలో హరికథ పెట్టారు. హరికథకి చెప్పేందుకు దాసగన్ గారు వచ్చారు. దాసగన్ హరికథ చెప్తున్నాడు. హరికథ చెప్తుంటే బాబా గారి గురించి చెప్తుంటే ఈ చౌకర్ అక్కడి నుంచే బాబా గారికి ప్రార్థన చేసుకున్నాడు. బాబా, నాది చిన్న కుటుంబం, చిన్న ఉద్యోగం, పెద్ద కుటుంబం. నేను ఉద్యోగం చేస్తున్నా, పరీక్షలు రాస్తున్నా, సిద్ధమవుతున్నా. నేను కనుక పరీక్ష పాస్ అయితేనే నా ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కాబట్టి నేను మీ మీద భారం ఉంచుతున్నా, నన్ను పరీక్ష పాస్ అయ్యేలా ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే నేను పరీక్ష పాస్ అయితే నేను షిరిడి వస్తాను, మీ పాదాలకు నమస్కారం చేసుకుంటాను, మీ పేరిట పటిక బెల్లాన్ని పంచి పెడతాను అని మొక్కున్నారు. ఇక ఇక్కడ మొక్కున్నారు. ఆ మొక్కు బాబా గారికి వెంటనే అందింది. ఎలా అందింది? బాబా గారు షిరిడీలో మాత్రమే ఉండేవారు కాదు, ఆయన సర్వవ్యాపకులు. షిరిడీలో ఎలా ఉన్నారో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆయన ఏదో ఒక రూపంలో ఆయన ఉండగలరు. అదేవిధంగా బాబా గారు ఉన్నది మన మనసులోనే, ఈయన మనసులోనే చేసుకున్న ప్రార్థన, నన్ను పాస్ చేయించండి బాబా, చేయిస్తే నేను షిరిడీకి వస్తాను, మీ పాద నమస్కారం చేస్తాను, మీ పేరిట పటిక బెల్లం పంచి పెడతానని మొక్కున్నారు. సరే, ఆలస్యం అవుతూ ఉంది మొక్కు తీర్చుకునేందుకు. అప్పుడు మనసులో ఇంకో నియమం పెట్టుకున్నాడు. సరే, ఆలస్యం అవుతూ ఉంది అని నాకు గుర్తుండే దానికోసంగా పంచదార తీసుకోవడం మానేశాడు, చక్కెర సేవించడం మానేశాడు. చివరికి టీ తాగేటప్పుడు కూడా ఆ టీలో కూడా పంచదార లేకుండా తాగుతున్నాడు. కారణం ఏంటి? కనుక గుర్తు రావాలి, అదే నేను మొక్కు బాకీ ఉన్నాను. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరికి ఆయన షిరిడీకి వెళ్ళారు. వెళ్ళి బాబా గారికి నమస్కరించుకున్నారు, బాబా గారి పాదాలకు పూజ చేశారు, బాబా గారి పేరిట పటిక బెల్లం కూడా పంచిపెట్టారు. అప్పుడు బాబా చెప్తున్నారు, చౌకర్, ఈ రోజుతో నీ త్యాగ నియమం పూర్తయింది. త్యాగ నియమం ఏం త్యాగం చేశారు ఆయన? బాబా గారి మాటలు ఎంత కాట వేసినట్టుంటే అంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు అని ప్రతి మాట ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటుంది. చాలా తక్కువగా మాట్లాడతారు బాబా గారు. ఎక్కువ గంటల సేపు తరబడి ఆయన ఏమి చెప్పలే ఎప్పుడు. నీ త్యాగనియమం పూర్తయింది. ఏ త్యాగం చేశారు ఆయన? బాబా గారి దర్శనం పూర్తయినంత వరకు, మొక్కు తీర్చుకునేంత వరకు నేను చక్కెర సేవించను అనుకున్నాడు. దేని త్యాగం చేశారు ఆయన? జిహ్వని త్యాగం చేశాడు. విషపంచకాలు, శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన. రసం అంటే రుచి అనే దాన్ని ఆయన త్యాగం చేశాడు. ఎప్పటి వరకు? మొక్కు తీర్చుకునేంత వరకు. ఇది మనసులో అనుకునేదే కదా, ఎవరు చెప్పుకోలేదు కదా. మరి బాబా గారికి ఎలా తెలిసింది? ఆయన మన అంతర్యామి. నీ త్యాగ నియమం పూర్తయింది, నీ పటిక బెల్లం నాకు అందింది అని బాబా గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన మధ్యాహ్నం భోజనం అని చెప్పి బాబు సాబ్ జోగ్ ఇంట్లో ఆయన గెస్ట్గా ఉన్నారు, అతిథిగా ఉన్నారు. జోగ్ ఇంటికి పోబోతూ ఉంటే జోగు చెప్పారు బాబా, జోగ్ ఇతరులకు టీ ఇచ్చేటప్పుడు టీలో పంచదార బాగా ఎక్కువగా వేసి. బాబా గారు అద్భుతం అండి, నిజంగా అద్భుతం నా భవిష్యత్. ఈ బాబా గారు అవతారం ఆయన ముందుకు లేదు, ఇక అవసరం లేదు, ఇంకా అంతటి పరిపూర్ణ అవతారం. బాబా గారు ఇప్పుడు టీ తాగాల, టీ తయారు చేయించలా. కానీ ఏం చెప్తున్నారు?
షోకర్కి టీ ఇచ్చేటప్పుడు ఆ పంచదార కప్పులో చక్కెర బాగా ఎక్కువగా వేసి ఇవ్వు. ఎందుకని చెప్పారు? జోక్ అర్థం కాల. అది ఏంటి, బాబాగారు ఎక్కువ టీ తాగారు కదా, మరి చక్కెర గురించి మాట్లాడుతున్నారు ఏంటి? కానీ షోకర్కి అర్థమైంది. షోకర్ ఏమనుకున్నాడు? చక్కెర నుండి సేవించమనుకున్నాడు. నీ త్యాగం పూర్తి అయిపోయింది, నువ్వు చేసావు, నువ్వు దర్శించుకున్నావు, నీ మొక్కు తీరిపోయింది, ఇప్పటి నుంచైనా తిరిగి నువ్వు చక్కెర సేవించు. అలా మన మనసులో అనుకున్న భావాన్ని బాబాగారు తెలియజేస్తే ఇంకా ఆయన పట్ల మనకు భక్తి ఎంతగా పెరగాల. బాబాగారు గొప్పతనం కోసం చేసిన లీల కాదది. ఆయన పట్ల మనకున్న భక్తి విశ్వాసాలు మరింత పెరగాల. అందుకటువంటి అనుభవాలు బాబాగారు ఇస్తుంటారు. కాబట్టి బాబాగారు మన అంతర్యామి, ఆయన మనలోనే ఉన్నారు అనేదానికి రెండవ ఉదాహరణ చోళకర్ కథ. 23వ అధ్యాయంలో ఒక యోగాభ్యాసి, ఆయన పతంజలి యోగ మార్గాన్ని ఆయన అభ్యసిస్తూ ఉన్నారు. దాంట్లో అష్టాంగ యోగం అనండి. అష్టాంగ యోగంలో చివరిదైనటువంటి సమాధి స్థితి పొందాల. యమ నియమం, ధ్యానం, యమనియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, చివరిది సమాధి స్థితి. వీటిని ఆయన ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. ఎంత చేసినప్పటికీ సమాధి స్థితి అని అంటే ఆ సాధకుడు బాహ్యాన్ని మొత్తం మరిచిపోయి జీవాత్మని పరమాత్మతో లయం చేసి ఉండటం, ఐక్యం చేసి ఉండటం, ఇటువంటి స్థితి ఆయనకి సాధ్యపడమే లేదు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ కొన్ని క్షణాలు కూడా ఉండడం లేదు. దీనికి ఎవరు చెప్తారు నాకు అనుకుని ఆయన విచారించుకుంటూ ఉంటే నానసర్ చంద్రకర్ ఆయనకు పరిచయం. చంద్రకర్ చెప్పాడు, పదా నువ్వు షిరిడికి పద, బాబా గారు నీకు తగిన మార్గాన్ని చూపిస్తారు. ఇద్దరు ద్వారకామాయికి వచ్చారు. వచ్చి బాబా గారిని దర్శించుకున్నారు. బాబా అప్పుడు ఏం చేస్తున్నారు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బాబా గారి పద్ధతి ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా తమ దర్శనానికి ఎవరు వచ్చినా సరే ముందు ఆ వచ్చిన వారికి బాబా గారు తమ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తారు, నమ్మకాన్ని కలిగిస్తారు. ముందు నమ్మకం కలగాలి కదా బాబా గారి మాట వినాలంటే. నమ్మకం ఉంది, విశ్వాసం ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా గట్టిగా విశ్వాసాన్ని ఇంకా గట్టిగా కుదిరిస్తారు. నమ్మకం కలిగిస్తారు, విశ్వాసం కుదిరిస్తారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, ఈయనకి బాబా గారి మాట మీద నమ్మకం కలగాల. అందుకని బాబా ఏం చేస్తున్నారు? ఈయన వచ్చేసరికి ఎండు చపాతి, ఎండు రొట్టెని ఉల్లిపాయ పెట్టి నంచుకొని తింటున్నాడు. ఎండు చపాతీని ఉల్లిపాయ పెట్టి నంచుకుంటున్నాడు. ఇంకా ఆయన రాగానే ఆ యోగాభ్యాసి చూశాడు, బాబా గారు ఉల్లిపాయ తింటున్నాడు. ఆయన నీరు గారిపోయాడు. కారణం ఏంటి? ఆయనకున్న అనుమానం ఏమో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో రావాల్సిన అనుమానం ఏంటి? సమాధి స్థితి నాకు కుదరట్లేదు. అంటే 7 మెట్లు ఎక్కాను అష్టాంగ యోగంలో, చేరువైనటువంటి సమాధి నేను ఎలా పొందాలా? ఎవరిని అడుగుతాం మనం? ఎవరైతే ఆ స్థితిని పొంది ఉన్నారో వాళ్ళని అడుగుతాం, అంతే కదా. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఆ వ్యాపారం ఎవరు చేస్తున్నారో వాళ్ళని అడుగుతాం, అయ్యా నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా, దీనికి కిటికీలు ఎక్కాను. వంట చేయాలనుకుంటున్నాం, వంట రానప్పుడు వంట చేసేవాళ్ళు అడుగుతారు కదా, చిన్నసార్లు మీరు నేర్చుకొని ఉంటారు కదా, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని. కాబట్టి ఈయన కూడా నేను ఇంత పెద్ద అనుమానం ఉంది కదా అడిగేదానికి వస్తే, ఈ సాయిబాబు ఏంటి ఎండు రొట్టె తింటున్నాడు, ఉల్లిపాయ నంచుకుంటున్నాడు. ఉల్లిపాయ యోగాభ్యాసకి నిషిద్ధం, తినకూడదు ఉల్లిపాయ యోగాభ్యాసం. కారణం ఏంటి? అది తమ్మగుణాన్ని పెంపొందింపజేస్తుంది, తమ్మగుణం పెరుగుతుంది. కాబట్టి యోగాభ్యాసకుడు ఉల్లిపాయ తినకూడదు. అటువంటి నిషిద్ధం ఉంటే ఈయన ఉల్లిపాయ తింటున్నాడే. ఉల్లిపాయ తినే ఈయన నా అనుమానాన్ని ఎలా నివృత్తి చేయగలరు అని ఆయన నీరు గారిపోయాడు. వెంటనే బాబా అంటాడు, నానా ఎవరైతే ఉల్లిపాయను తిని జీర్ణించుకోగలరో వాళ్ళు ధైర్యంగా ఉల్లిపాయ తినొచ్చు. మరి ఈయన మనసు వచ్చింది కదా అనుమానం, ఆయన బయటికి చెప్పలేదు కదా. మరి బాబాకి ఎలా తెలిసింది? ఆయన మనసులో వచ్చిన సందేహానికి వెంటనే బాబా గారు నివృత్తి ఇచ్చేశారు. ఎవరైతే ఉల్లిపాయ తిని జీర్ణించుకోగలరో అటువంటి వాళ్ళు ధైర్యంగా ఉల్లిపాయ తినొచ్చు. కాబట్టి నేను జీర్ణించుకోగలను, నాకు నియమం వర్తించదు, కాబట్టి నేను ఉల్లిపాయ తింటున్నా అని అతని మనసుకి సమాధానం లభించింది. అది ఉలిక్కి పడ్డాడు. అమ్మ వెళ్ళి బాబా గారి పాదాలు పట్టుకుని బాబా గారు వద్ద కూర్చున్నాడు. తన సందేహాన్ని చెప్పుకున్నాడు. బాబా గారు సందేహం తీర్చారు. ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అలా యోగాభ్యాసి మనసులో వచ్చినటువంటి ఆ సందేహానికి బాబా గారు వెంటనే దానికి జవాబు ఎలా ఇచ్చారు అంటే, బాబా గారు ఉంటున్నది మనందరి హృదయంలో. కాబట్టి ఆయన మన అంతర్యామైనది యోగాభ్యాస విషయంలో కూడా మనం దర్శించుకోవచ్చు. తర్వాత 25వ అధ్యాయం దాము అన్న
దామోన్న కాసారని ఆయన మన అహ్మదాబాద్లో ఉండేవాళ్ళు. ఆయన మంచి షావుకారు, ఆయన బాబాగారు షావుకారు అని పిలిచేవాడు. ఆయన తరచూ షిరిడీకి వస్తూ పోతుండేవారు. ఈ దామోన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయన బాబాగారిని దర్శించుకున్న తొలి షిరిడి యాత్ర హైందవ భక్తుడు. షిరిడి వారు చాలా మంది దర్శించుకున్నారు, కానీ బయట ఊరు వాళ్ళు వచ్చి బాబాగారిని దర్శించుకున్న వాళ్ళల్లో ఆయన తొలి హిందువు. ఆయన దామోన్న అహ్మదాబాద్లో వాళ్ళ మామగారు ఉండేవారు. ఆయన ద్వారా ఈయనకి బాబాగారి గురించి తెలిసింది. అంటే వాళ్ళ మామగారింటికి శ్యామ అప్పుడప్పుడు పోతూ వస్తుంటారు. శ్యామ మామగారు కూడా అహ్మదాబాదే. ఇప్పుడు శ్యామ అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటే శ్యామ ద్వారా ఈ దామోన్న మామగారికి బాబాగారి గురించి తెలిసింది. అప్పుడు ఆయన పిల్లలు లేరు, చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ మామగారు చెప్పారు, నువ్వు షిరిడి కంటే వెళ్ళయ్యా, అక్కడ సాయిబాబా ఉన్నారంట, ఆయన చాలా మందికి సంతానం ఇస్తున్నారు అని తెలుసుకుని ఈయన షిరిడికి రావడం జరిగింది. ఈయన షిరిడికి వచ్చింది 1890 సంవత్సరం అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు 1890 సంవత్సరంలో ఈయన షిరిడి వచ్చి బాబాగారిని దర్శించుకున్నారు. అలా బాబాగారిని దర్శించుకున్న తొలి షిరిడి యాత్ర హైందవ భక్తుడు దామోన్న. తరచూ షిరిడికి వస్తూ పోతూ ఆయన ఉండేవారు. సరే, బాబాగారు ఆయనకి సంతానం కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఒక పర్యాయం వ్యాపారం చేయాలని అనుకున్నాడు. బాంబేలో ఈయనకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన ఒక లేఖ రాశాడు ఈయనకి, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం, ధాన్యం ప్రతి కొందాం, ప్రతి మనం స్టాక్ ఉంచుకుందాం, ప్రతి రేటు పెరిగినప్పుడు మనం అమ్ముకుందాం, చివరికి 50,000 ఆదాయం వస్తుంది. ఎప్పుడిది? 1900లో 1910 లోపల ₹1,00,000 ఆదాయం వచ్చే వ్యాపారం అని చెప్పాడు ఆయన. అప్పుడు 1,00,000 అంటే ఇప్పుడు ఎంత కావాలి? అంత పెద్ద వ్యాపారం, ఇద్దరు కలిసి చేద్దాం అని ఆయన లేఖ రాశాడు. ఆ మిత్రుడు మంచివాడే, వ్యాపారంలో మోసం చేసే వ్యక్తి కాదు. అతని గురించి దామోన్నకు బాగా తెలుసు. వ్యాపారం చాలా కాలం నుంచి చేస్తున్నాడు, పూర్తి నమ్మకస్తుడు. వ్యాపారం చేయాలని ఉంది, కానీ వ్యాపారం బాబాగారితో పరిచయం ఉంది కాబట్టి అప్పటికే వ్యాపారం చేయాలా వద్దా అని మనసులో సందేహం ఉన్నప్పుడు ముందు బాబాగారి అనుమతి తీసుకోవాలి అని అనుకున్నాడు. బాబాగారికి లేఖ రాశాడు, బాబా ఇలా మంచి ప్రతిపాదన అయితే వచ్చింది, నేను వ్యాపారం చేయాలనో వద్దో నాకు తెలియదు, దాంట్లో లాభం వస్తుందో నష్టం వస్తుందో నాకు తెలియదు, మా గురించి మంచిడు మాకన్నా మీకు బాగా తెలుసు కాబట్టి మీరు నాకు ఒక సలహా ఇవ్వండి, మీరు వ్యాపారం చేయమంటే చేస్తాను, లేకుంటే లేదు అని షామ పేరిట లేఖ రాశాడు షిరిడికి బాబాగారికి. ఈ లేఖ షిరిడికి వెళ్తుంది. ఇక్కడైనా ఈ లేఖ వెళ్తుంది, బాబాగారు అనుమతిస్తారు, నేను వ్యాపారం చేస్తాను, 50,000 మిగులుతుంది, 50,000లో నేను కొంత పెద్ద భవనం కట్టుకుంటాను, ఇంకొంత సొమ్ము ఆ వడ్డీకి ఇస్తాను, అహ్మదాబాద్లో ఎవరు స్టేట్ అంటే అందరూ నా వైపు చూపించాలా అని ఇక్కడ ఊహలు మేడలు కట్టేసుకుంటూ ఉన్నాడు. ఈ లేఖ బాబాగారి వద్దకు పోయింది. క్షమ తీసుకొచ్చి బాబాగారి పాదాల వద్ద పెట్టాడు. బాబా, ఏంటి క్షమ, ఏంటి హడావుడి, ఏంటి ఇక్కడ పెట్టా లెక్క పెట్టావే, ఏంటా చీటీ అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, లేదు షిరిడి నుంచి షావుకార్, అహ్మదాబాద్ నుంచి షావుకారు మీకు లేఖ రాశాడు, సేట్ లేఖ రాశాడు బాబా. ఏం ఆలోచన, సేట్ అనేవాడు బాబాగారు అహ్మదాబాద్ మన దామోన్నని. సేట్ లేఖ రాశాడా? ఏం రాశాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఇంట్లో ఉన్నది చాలదంటున్నా, ఆకాశాన్ని పట్టుకోవాలంటున్నా అన్నాడు. లేక చదివాడు శ్యామ. చదివితే ఏముంది, వ్యాపారానికి అనుమతి ఉంది. అదే బాబా ఇంట్లో ఉన్నది చాలదంటున్నా, ఆకాశం అందుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అయ్యా, ఈ లేఖలో ఏముందని నీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు, చదవమని ఎందుకు అడిగావు అంటాడు శ్యామ. అరే, నాకు తోచింది చెప్తుంటాలే శ్యామ, నీ చెప్పింది నిజమని ఎందుకు అనుకుంటావు, చదువు అన్నాడు. ఆ లేఖ బాబాగారు పూర్తిగా విన్నాడు. విన్న తర్వాత బాబా చెప్పిన మాట ఏంటి, అతని ఇంట్లో ఉన్న సగం రొట్టె చాలని చెప్పు, లక్షల వెంట పరుగులు తీయద్దు అని చెప్పు, వెంటనే లేఖ రాయి. అంటే వ్యాపారం చేయమన్నారా వద్దన్నారా? వద్దన్నారు. ఇంట్లో సగం రొట్టె ఉంది నీకు అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి మన రొట్టె మనకి ఇచ్చాడు కాబట్టి సగం రొట్టె చాలు కదా, ఇంకా లక్షలు అందుకోవాలని, ఆకాశాన్ని నిచ్చిరేయాలని లక్షల వెంట పరుగులు తీయద్దని చెప్పు, లేఖ రాయి. లేఖ వచ్చేసింది. ఈయన ఎదురు చూస్తున్నాడు రోజు, లేఖ ఎప్పుడు వస్తుందా, లేఖ ఎప్పుడు వస్తుందని.
ఈయన ఆశ ఏంటి? బాబా గారు అనుమతిస్తారు, మనం వ్యాపారం చేయాలని. తీరా లేఖ వచ్చింది, ఆతురతో లేఖ ఇప్పాడు. బాబా గారు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు బాధపడ్డా, అయ్యయ్యో బాబా గారు అనుమతి ఇవ్వలేదే, నేనేమన్నా పొరపాటుగా అనవసరంగా బాబా గారు అనుమతి కోరానేమో. మనిషిలో వచ్చే ఆ మానసిక స్థితి తేడా చూడండి. బాబా గారికి లేఖ రాయకముందు ఏమనుకున్నాడు? వ్యాపారం చేయాలో వద్దో నాకు తెలియదు బాబా, నా మంచి చెడు నాకు తెలియదు, నాకన్నా నా మంచి చెడు మీకు బాగా తెలుసు కాబట్టి నేను మీకు లేఖ రాస్తున్నా, మీరు వ్యాపారం చేయమంటే చేస్తా, లేదంటే లేదు అని అన్నాడు. ఇప్పుడు బాబా గారు ఎప్పుడైతే అనుమతి ఇవ్వలేదో ఇప్పుడేం ఆలోచిస్తున్నాడు? అరే నేను బాబా గారికి అనవసరంగా లేఖ రాశానే, వడ్డించిన భోజనాన్ని నేను తిరస్కరించినానే, అన్నం పళ్ళాన్ని నేను కాల్దానుకున్నానే, బాబా గారికి లేఖ రాయడం ఆ తప్పైంది. ఎందుకని 50,000 మిగిలిపోద్ది, ఇల్లు కట్టుకోవాలా, వడ్డీకి ఇవ్వాలా, పెద్ద నేను షావుకారుని అయిపోవాలా, అందరూ నా వైపు చూపించాలా, మా ఊర్లో ధనవంతుడు ఎవరంటే నా పేరు రావాలా అనుకున్నాడు. ఆశ మొత్తం ఆ పేక మేడలాగా అది గాలి మేడలా కూలిపోయింది. అదే బాబాకి లేక అనవసరంగా రాశానే. అంత తేడా వస్తుంది మనుషుల మానసిక స్థితిలో. కారణం ఏంటి? మన మనసులో ఉండే కోరిక తీరితేనే బాబా గారు గొప్పవారు. దానికి భిన్నంగా ఆయన చేశారా? ఎందుకు చేయరు? కాబట్టి బాబా గారి మీద మళ్ళీ వెంటనే నమ్మకం సరళత ఉంటుంది. అది మనం గ్రహించాలి ఇక్కడ ఈ అధ్యాయంలో. ఆ అధ్యాయం చెప్పుకునేటప్పుడు ఇంకా వివరంగా మనం చెప్పుకోవచ్చు. శ్యామ ఒక మాట రాశాడు, నీకు ఇది నిరుత్సాహం కలిగిస్తే నువ్వు నేరుగా రా, లేక ఎందుకు రాయడం, నువ్వు నేరుగా షిరిడీకి రా, ఏమో నువ్వు చెప్పుకుంటే బాబా గారు ఏమంటారు. షిరిడీకి వచ్చారు, ఆశ వచ్చింది, ఒక్క చివరి మాట వచ్చింది ఆయనకి. సరే లేఖ రాశాం కదా, వెళ్ళి బాబా గారు అడిగి చూద్దాం అనుకున్నారు. షిరిడీకి వచ్చారు. వచ్చి బాబా గారికి ఆయన పాదసేవ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి బాబా గారు అడిగినాం మనం, బాబా గారు చెప్పేశారు. మళ్ళీ అదే మాట అడగాలంటే భయం, అంత సాధారణంగా ఉండేవారు కాదు బాబా గారు. మనసులో అనుకుంటున్నాడు, బాబా నాకు వ్యాపారం కనుక నేను చేసేందుకు మీరు అనుమతినిస్తే, దీంట్లో లాభం వస్తే దీంట్లో కొంత లాభాన్ని నేను మీరు సమర్పించుకుంటాను. దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం? లంచం ఇస్తున్నాడు, కొంత కమిషన్ ఇస్తున్నాడు బాబా గారు. కమిషన్, లంచం కాదు, కమిషన్ ఇస్తున్నాడు. మీరు అనుమతి ఏంటి బాబా, నేను వ్యాపారం చేస్తా, దీంట్లో లాభం వస్తుంది, ఈ లాభంలో కొంత బాగా నేను మీకు ఇస్తాను అని మనసులో అనుకుంటున్నాడు. వెంటనే బాబా గారు, ఆపన్ నహిరే బాబు కిసిమే, నానా నేను ఈ ప్రాపంచికతలో లేను, నన్ను ఇందులోకి నువ్వు లాగొద్దు. బాబా గారు అవతరించింది మనల్ని ప్రాపంచికత నుంచి ఆధ్యాత్మికత వైపుకి అయితే మన ప్రయత్నం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మికతలో ఉండేటువంటి బాబా గారిని మన ప్రపంచ మనం లాగుతాం. ఆయన ఆశ చూపిస్తున్నాం, బాబా నాకు 50,000 మిగులుతాయి బాబు, నేను 10,000 ఇస్తాను బాబా, లేకపోతే 5,000 ఇస్తాను బాబా. కాబట్టి లేనిపోని ఆశలు మన మనసులో ఉంచుకొని మనం బాబా గారి మార్గంలోకి పోవాల్సింది పోనిచ్చి బాబా గారిని మన మార్గంలోకి లాగే ప్రయత్నం, స్వార్థం, ఇది మనలో ఉండే లోభం. ధనం పట్ల మనకు ఉండే విపరీతమైనటువంటి ఆకాంక్ష, ఎంత ఉన్నా ఇంకా కావాలనుకునే ఒక ఆకాంక్ష, దీన్నే లోభం అంటారు. వెంటనే బాబా గారు ఆ జవాబు చెప్పారు, నేను ఎందులో లేనానా నహిరే బాబు కిసిమే, నేను ఎందులో లేనా, నన్ను ఇంటితో లాగద్దు. సో బాబా గారు జవాబు ఇచ్చేశారు. సరే మళ్ళీ కాసేపు కూర్చున్నారు. అయినా కూడా మనసులో మనిషికి ఉండే ఆశ సావదు. డబ్బు పట్ల సాధారణంగా ఉండేటువంటి ఆశ. మళ్ళీ ఆలోచించారు. సరే బాబా గారు వద్దనంది ప్రతి వ్యాపారం కదా, ప్రతి వ్యాపారం వద్దన్నారు ఆయన. ధాన్యం వ్యాపారం చేస్తే ఎట్లుంటుంది, ధాన్యం చేస్తే ఎట్లుంటుంది అని మనసులో వెంటనే ఆలోచన వచ్చింది. దానికి మళ్ళీ జవాబు బాబా గారు, నువ్వు 5 షేర్లుగా కొంటావు, 7 షేర్లుగా అమ్ముకుంటావు, లాభమా నష్టమా? 5 షేర్లు కొంటావు, 7 షేర్లుగా అమ్ముకుంటావు. ఇప్పుడు ₹1 5 షేర్లు కొనాలి అనుకుందాం, 20 పైసలు పడింది షేరు. 7 షేర్లు అమ్ముకుంటే 14 పైసలు పడా. 20 పైసలు కొని 14 పైసలు అమ్ముకుంటే నష్టం కదా, నష్టపోతావు సుమా అని హెచ్చరించారు బాబా. వెంటనే సర్దుకున్నాడు, అమ్మో ఇంక వ్యాపారం చేయకూడదు అని అనుకున్నాడు. ఈయన మనసులో అనుకున్న మాటలే, రెండు పర్యాయాలు కూడా బయటకు అనలేదు బాబా గారితో, అనే ధైర్యం లేదు. కానీ ఈయన మనసులో వచ్చిన 2 సార్లు కూడా ఈ భావానికి మనసులో ఆలోచన రావడం,
దానికి బాబా గారు సమాధానం ఇవ్వటం. ఎలా చెప్పగలిగారంటే ఆయన మన అంతర్యామి కాబట్టి చెప్పగలిగాడు. సో ఏం లేఖ రాశాడు వాడు మిత్రుడికి, నేను ఇటు సాయిబాబాని అడిగాను వ్యాపారం చేయొచ్చు వద్దానని, ఆయన వద్దన్నారు కాబట్టి నేను వ్యాపారం చేయడం లేదు. ఈ లేఖ ఆయనకు చేరింది. ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు లేఖ కోసం బొంబాయిలో, ఎప్పుడు మిత్రుడు లేఖ రాస్తాడా ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని. ఆయన ఆశగా లెటర్ తీస్తే ఈయన వ్యాపారం బాబా గారు వద్దన్నారు. ఆయన అనుకున్నాడు ఇదేంటిది, వ్యాపారం చేయాలా వద్దని ఎవరిని అడగాలి, వ్యాపారం చేసే అనుభవం ఉండేవాడిని అడగాలి. ఎవరిని అడిగాడు, పోయి షిరిడీలో ఒక ఫకీర్ ఉన్నాడు, ఆయన అడిగినాడు. ఆ ఫకీర్ ఏం చేస్తుంటాడు, రోజు భిక్షెత్తుకొని పొట్ట నింపుకునేటువంటి ఒక ఫకీర్. మనవాడు పోయి ఆయన అడగడం ఏంటి, ఆయన వద్దనడం ఏంటి, మనవాడు మానుకోవడం ఏంటి? కాబట్టి దేవుడు ఇస్తానన్నా కర్మ లాగేసుకుంటుంది అంటే ఇదేనేమో, దేవుడు ఇస్తానన్నా కూడా కర్మ లాగేసుకుంటున్నాను ఇదేనేమో అనుకున్నాడు. సరే ఇంకొంత కలిసి వ్యాపారం చేశాడు. మావాడు పెళ్లి తక్కువాడు, నేను మంచి వ్యాపారం చెప్తే వద్దనుకున్నాడు, బాబా నమ్ముకున్నాడు, ఇది మనకు తెలియలేదు అనుకున్నాడు. సరే ఈయన ఇంకో పాపంతో కలిశాడు, ఇద్దరు వ్యాపారం చేశారు. ఖచ్చితంగా బాబా గారు చెప్పినట్టుగా వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. ఇప్పుడు అనుభవానికి వచ్చింది బాబా గారు ఎందుకు వ్యాపారం చేయొద్దన్నారని. ఇప్పుడు అరేదే నేను రామవర్మ ఎంత మంచివాడు, ఎంత తెలివైనడు, గురువు నమ్ముకున్నాడు, బాబా గారిని నమ్ముకున్నాడు, ఆయన మాట విన్నాడు కాబట్టి నా మిత్రుడు నష్టపోలేదు. నేను కూడా కనుక ఆయన మాట బాబా గారి మాట విని ఉంటే నేను కూడా నష్టపోకుండా ఉండేవాడిని. కాబట్టి బాబా గారి మాట వింటే ఎవరు ఎప్పటికీ నష్టపోం. బాబా గారిని నమ్ముకుంటేనే సొమ్ము. నమ్ముకోలేదా ఈ మన దురదృష్టానికి ఎవరు ఏం చేయలేరు. పూర్తి నమ్మకం ఉంచామా మన బాధ్యత మొత్తాన్ని వహించేందుకు ఆయన సదా సిద్ధంగా ఉంటారు. అలా 1-2 పర్యాయాలు ఈయన మనసులో వచ్చే భావాన్ని బాబా గారు తెలియజేశారే, అది బాబా గారి సర్వాంతర్యామిత్వానికి ఒక మంచి ఉదాహరణ. అలాగే 28వ అధ్యాయం అనగానే మనకు లక్ష్మీచంద్ గుర్తుకొస్తాడు. లక్ష్మీచంద్ ఆయన ముంబైలో ఉండేవారు. ఆయనకి బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఆయన బాబా గారి గురించి తెలియదు. ఒక ముసలి సాధు కళ్ళ కనపడ్డాడు. ఆ ముసలి సాధు తెల్ల గడ్డం ఉంది, సత్కా ఉంది, ఒక కఫని ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ జనం నుంచొని ఉన్నారు. ఈయన పోయి ఆ సాధువుకి నమస్కరించుకున్నాడు. ఇది ఆయనకు వచ్చిన స్వప్నం. మరి ఆ సాధువు ఎవరో తెలియదు, ఆ సాధువు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆ స్థితిలో ప్రక్కరోజు వాళ్ళ మిత్రుడింట్లో మంజునాథ్ అనే మిత్రుడింట్లో హరికథ ఉంది. ఆ హరికథకి దాసుగానే వచ్చున్నారు. దాసుగాని అలవాటు ఏంటంటే హరికథ చెప్పేటప్పుడు ముందు బాబా గారి చిత్రపటం పెట్టేవాళ్ళు, చిత్రపటం పెట్టి హరికథ చెప్పేవాడు. సో ఈ చిత్రపటం పెట్టంగానే హరికథకు వచ్చున్నాడు కదా చూడ ఈయన లక్ష్మీచంద్ చిత్రపటం చూశాడు. అరే ఎవరు చూస్తే రాత్రి స్వప్నం నుండి ఎవరు వచ్చారో ఆయనే, ఈ చిత్రపటం ఆయనదే. ఓహో ఈయన కదా రాత్రి కల్లో వచ్చింది అనుకున్నాడు. హరికథ అయిన తర్వాత వెళ్ళి అడిగారు ఆయన దాసుగారిని, అయ్యా వీరెవరు? అయ్యా ఈయన సాయిబాబా షిరిడీలో ఉంటారు, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, నీకు మంచి కలుగుతుంది. సరే బాబా గారి దర్శనం కోసం కళ్ళ స్వప్నం దర్శనం ఇచ్చాడు ముందు రోజు. పక్క రోజు హరికథలో చిత్రపట రూపంలో దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఎంత త్వరగా వెళ్ళి ఆయన దర్శించుకుందామా అని మనసు తహతహలాడుతుంది. సరే ఇంకో మిత్రుడు వచ్చినాడు, ఇద్దరు కలిసి షిరిడీకి వచ్చారు. షిరిడీకి వచ్చి దారిలో ఈయన మనసులో అనుకున్నాడు, బాబా గారికి జాంకాయలంటే భలే ఇష్టం అని కోపరగాంలో జాంకాయలు అమ్ముతుంటారు, తీసుకెళ్దాం అనుకున్నాడు. టాంగా ఎక్కారు. కోపరగాం గోదావరి నది దాడుతుంటే తన మనసులో ఉన్నమాట మర్చిపోయాడు. ఆ వాతావరణం చూస్తూ ఆనందంగా టాంగా దాటిపోయింది గోదావరిని. అప్పుడు తర్వాత గుర్తుకొచ్చింది, అరే నేను జాంకాయలు కొనుక్కోలేదే, బాబా గారికి ఇవ్వాలనుకున్నాను కదా అని బాధపడుతుంటే వెనకాల ఒక ముసలి స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. జాంపండ్లు తల మీద పెట్టుకుని బొట్టలో పెట్టుకుని వచ్చింది. ఈయన జాంకాయలు ఏడు కొనుక్కున్నాడు. ఆవిడ ఎక్కిన జాంపండ్లన్నీ నా తరపున బాబా గారికి ప్రసాదించు అని నివేదించని చెప్పి జాంకాయలు బొట్ట ఎక్కిచ్చేసింది. ఆవిడ వెళ్ళిపోయింది. మరి ఈయన మనసులో అనుకున్నాడు జాంకాయలు సమర్పించాలని, మర్చిపోయాడు.
కానీ బాబాగారు మర్చిపోలే. ఎందుకంటే మనం ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం నెరవేర్చడం బాబాగారికి ఇష్టం. కాకుంటే మన సంకల్పం మంచిదై ఉండాలి. భక్తుడు చేసుకున్న సంకల్పం మంచిది కావాలి, కానీ దాన్ని ఆయన క్షణాల్లో తీరుస్తారు. సరే, షిరిడీకి వెళ్ళారు, బాబాగారిని దర్శించుకున్నారు. ఆ రోజు ఆయన అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం భోజనానికి పోయారు. ఆ మధ్యాహ్నం భోజనానికి పోయినప్పుడు ఒక స్వీటు వడ్డించారు. స్వీట్ పేరు ఏదో ఉంది, కవర్ మీద దర్ద్ చెప్తాను. ఆ స్వీట్ పేరు ఏదో ఉంది, దాన్ని మన సాంజా అంటారు. సాంజా అనేది ఉప్మా అని మనం అనుకుంటున్నాం, కానీ అది కేసర్ లాంటిది అనుకోండి, ఇంచుమించు కేసర్ లాంటి స్వీట్ అది. దాన్ని వడ్డించారు ఆ రోజు అక్కడ. వడ్డిస్తే ఆయనకి మళ్ళీ నచ్చింది అది. మధ్యాహ్నం భోజనానికి పోయినప్పుడు బాగా తిన్నారు దాన్ని. పక్క రోజు కూడా మళ్ళీ భోజనానికి పోయినప్పుడు అది వస్తుంది అనుకున్నాడు. ఆ రోజు దాన్ని వడ్డించలే వాళ్ళు. సరే, మూడో రోజు దాని మీద కోరుకుంది, ఈరోజైనా సాంబార్ తీసుకొచ్చి ఎవరిని ఇస్తే బాగున్నాయని. హారతలు మధ్యాహ్న హారతలు కూర్చోన్నాడు. ఈ 2-3 రోజులు ప్రయాణం చేయడం, 2-3 రోజులు కూర్చొని ఉండడం వల్ల కాస్త వెన్నుముక్క కాస్త వీపులో నొప్పిగా ఉంది. వీపులో నొప్పిగా ఉంది. త్వరగా హారత అయిపోతే మధ్యాహ్నం అయినా సరే సాంజా వడ్డిస్తే బాగున్నాయి అని మనసులో కోరుకుంది. బాబా వెంటనే అంటున్నారు, కమర్ మీద దర్ద్, వీపులో నొప్పి ఉంది, కమర్ మీద దర్ద్ చాహియే దవా, వీపులో నొప్పి ఉంది, దానికి మందు కావాలి. అబ్ సాంజాకి చిరి హై హవా, మనసంతా ఎక్కడ ఉంది? దీని మీద లేదు, హారతి మీద లేదు, సాంజా మీద ఉంది. కరో సవార్ హారతి, ముందు హారతి చేయి. ఎంత బాగా స్పష్టంగా ఉంటాయి బాబాగారి మాటలు. కమర్ మే దర్ద్ చాహియే దవా, భూక్ లగి హై అచ్చా హువా, అది ఫస్ట్ మాట. ఆకలి అవుతుంది పాపం, త్వరగా భోజనాన్ని పోవాలని ఉంది. భూక్ లగి హై, ఆకలి అవుతుంది, అచ్చా హువా, ఆకలి అయితే మంచిదే, ఆరోగ్యంగా ఉన్నావు. కమర్ మే దర్ద్, వీపులో నొప్పి ఉంది, చాహియే దవా, దానికి మందు కావాలి. అప్పుడు సాంజాకి చిరి హై హవా, అది మనసంతా సాంజా మీద ఉంది. ఖరో సవార్ హారతి, ముందు హారతి చేసుకో అని తన మనసులో మాట అంతా బాబాగారు చదువులకు చెప్పేశారు. సరే, హారతి పూర్తయ్యే టైంకి జోగు హారతి ముందు అడిగాడు ఆయన, బాబా ఈరోజు ఏమి నివేదించమంటారు? బాబా చెప్పారు, నాకు ఈరోజు సాంజా తినాలనుంది, సాంజా తీసుకురండి తిందాం. సరే, ఆయన వెళ్ళారు, 2 గిన్నెల నిండా సాంజా తీసుకొచ్చారు. అయిన తర్వాత బాబా గారు ఈయనకి సాంజా వడ్డింపు చేశారు, సాంజా బాగా తిన్నాడు. ఇంకో పర్యాయం, మరి ఈయన మనసులో అనుకున్నదంతా ఇప్పుడు నొప్పి ఉందని బాబా చెప్పారు, ఆకలి అవుతుందని బాబా చెప్పారు, సాంజా తినాలని కోరుకుంది, అది బాబాగా తీర్చడం జరిగింది. ఈయన ఎవరితో చెప్పుకుంది కాదు, అన్ని ఈయన మనసులో ఉండే భావాలే బాబాగారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఆ రోజు రాత్రి ఈ చావడి ఉత్సవం జరిగింది. బాబాగారు దగ్గుతున్నారు. బాబాగారికి దగ్గు ఎందుకు వస్తుంది? ఆయన శరీరంగా కాకపోతే, అంటే ఎవరిదో ఆ కర్మను ఆయన స్వీకరిస్తారు. ఉపశమనం లేదు బాబాగారికి, ఎటువంటి వ్యాధి లేదు, కానీ మళ్ళాంటి వాళ్ళ కోసం మనం మొక్కుంటే ఇవన్నీ ఆయన మన కోసం స్వీకరిస్తూ ఉంటారు. ఎవరితో దగ్గు స్వీకరించారు? బాబాగారు విపరీతంగా దగ్గుతున్నారు. ఇతను అనుకున్న లక్ష్మీచంద్, ఏంటి బాబాగారు ఎంతగా దగ్గుతున్నారు, బాబాగారికి ఎవరిదైనా దృష్టి తగిలిందా, అంటే దిష్టి పెట్టారేమో బాబాగారికి ఎవరైనా, అందుకని బాబాగారు దగ్గుతున్నారేమో అని అనుకున్నాడు. సరే, అయిపోయింది అది. తర్వాత మళ్ళీ పక్క రోజు బాబాగారి దర్శనార్థం లక్ష్మీచంద్ వస్తే బాబా శ్యామతో అంటున్నాడు, అరే శ్యామ, రాత్రంతా దగ్గేంటి, అంత దగ్గు వచ్చిందేంటి, నిజంగా ఎవరిదైనా దృష్టి తగిలిందంటావా? ఏం దగ్గు ఏమో, దగ్గు నా ప్రాణం తీసేసింది. మరి దృష్టి తగిలిందని ఏ మాట లక్ష్మీచంద్ అనుకున్నాడో ఆ మాటని బాబాగా తెలియజేస్తున్నారు. నాకెవరితో దృష్టి తగిలినట్టే ఉంది, లేకపోతే ఈ దగ్గేంటి నా ప్రాణం విసిగిచ్చేసింది. అట్లా లక్ష్మీచంద్ మనసులో వచ్చే ప్రతి భావాన్ని బాబాగారు స్పష్టంగా తెలియజేస్తారు అధ్యాయంలో, 28వ అధ్యాయంలో. తర్వాత అంటే ఎలా చెప్పగలరు బాబా అంటే, ఆయన మన సర్వాంతర్యామి. 35వ అధ్యాయానికి పోతే కాకా మహాజని బాబాగారికి మంచి భక్తుడు. ఆయన తరచూ షిరిడికి పోతూ వస్తుండేవాడు. ఆయన అప్పట్లో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు మేనేజర్గా.
ఆ కంపెనీ ఓనరు థర్మసీ టక్కర్, ఆయన అడ్వకేట్. ఆయన దగ్గర ఈయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. సెలవు అడిగేవాడు, 4 రోజులు సెలవు కావాలి సార్ అని. ఆయన సెలవు ఇచ్చేవాడు. ఈయన షిరిడికి పోయేవాడు. తిరిగి వారం తర్వాత వచ్చేవాడు. అటు రావచ్చా? నువ్వు సెలవు అడిగిన 4 రోజులు, తిరిగి వచ్చింది వారం తర్వాత. ఏంటయ్యా నువ్వు వారం తర్వాత 4 రోజులు సెలవు పెట్టావు కదా, మరి లేట్ అయింది ఏంటంటే, బాబా గారు అనుమతి ఇవ్వలేదండి అనేవాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇదే మాట. ఇతను ఏమనుకుంటున్నాడు? థర్మసీ టక్కరు ఎవరు యజమాని? ఇతనికి ఎవరు యజమాని? ఆయన దగ్గర పనిచేస్తున్నాం, ఆయన జీతం ఇస్తున్నాడు, యజమాని ఆయనే కదా. మరి నన్ను అడుగుతున్నాడు, 4 రోజులు సెలవు ఇస్తున్నా, షిరిడి పోతున్నాడు, 4 రోజులు రావాలి కదా, రావడు, వారం తర్వాత వస్తున్నాడు. ఏం లేదంటే బాబాగారు అనుమతి ఇవ్వలేదు అంటున్నాడే. మరి నా మాట వినాలన్నా, బాబాగారి మాట వినాలన్నా? అసలు ఎవరు సాయిబాబా ఎవరు? ఆయన సంగతి తెలుసుకుందాం అని ఈయన షిరిడికి వస్తాడు. చెప్తాడు ఆయన మహాజన్తో, చూడు నేను షిరిడికి వస్తున్నాను, అసలు ఆ సాయిబాబా ఏందో, ఆయన ఎందుకు నేను నీకు అనుమతి ఇవ్వడం లేదో ఆయన సంగతి చూస్తా అని ఆయన వస్తాడు. సరే నువ్వు నాతో వెంటనే వచ్చేయాలి సుమా అంటాడు. ఆయన అంటాడు మహాజని, అయ్యా నీకు కూడా రమ్మంటే వస్తా షిరిడికి, కానీ షిరిడి విడిచిపెట్టి రావాలంటే మాత్రం దానికి బాబా గారు అనుమతి తప్పనిసరి. ఆయన అనుమతి ఇవ్వకపోతే నేను వెంట రాలేనండి అని చెప్పేస్తాడు. అప్పుడు తోడు కోసం ఇంకో మనిషిని తీసుకున్నాడు. అలా 3 షిరిడికి వచ్చారు. మనం అనుకుంటాం కానీ మనం షిరిడికి పోతున్నామని కాదు. ఆయన రప్పించుకోదలుచుకుంటేనే మనం షిరిడిలో కాలు పెట్టగలం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ దాంతో మనం పోలేమండి, దాంట్లో అనుమానం లేదు. ఓ పర్యాయం ఏం జరిగిందంటే, మేము ఒక 70-75 మంది సభ్యులు మన వాళ్ళందరూ వచ్చారు గుంటూరు నుంచి, అందరం పోయాం. పోతే నాగర్సోల్లో ట్రైన్ ఆగిపోతూ ఉంది. వాళ్ళిద్దరికి ఫోన్ వచ్చింది, 2 సిస్టర్స్ ఉంటే. ఇంకో సిస్టర్ భర్త చనిపోయినాడు. ఇంకో వాళ్ళు ఏం చేస్తారు, నాగర్సోలు దిగారు, అదే ట్రైన్కి మళ్ళీ జనరల్ టికెట్ తీసుకొని మళ్ళీ గుంటూరుకి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లా ఉంటుంది. మనం ఉండాలనుకున్నా కూడా మన ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండలేం. ఆయన పిలిపిస్తేనే షిరిడి ప్రయాణం, ఆయన అనుమతిస్తేనే అన్ని రోజులు మనం షిరిడిలో ఉండగలం. అలా ఉంటుంది ఆయన పద్ధతి. అదే మాట చెప్పాడు ఆయన కాకా మహాజన్, అయ్యా ఆయన అనుమతిస్తేనే నేను నీకు కూడా వస్తా, లేకుంటే నేను రాలేనండి. కానీ తోడు కావాలి కాబట్టి మనిషిని తీసుకొచ్చుకున్నాడు. అలా 3 షిరిడికి వచ్చారు. బాబాగా దర్శనార్థం పోతూ పోతూ ఒట్టి చేతితో పోకూడదని కాకా మహాజన్ ద్రాక్ష పళ్ళు కొన్నాడు. ద్రాక్ష పళ్ళు అప్పుడు గింజలు ఉండే వెరైటీ ద్రాక్ష పళ్ళు ఉన్నాయంట. అది తీసుకెళ్లి బాబా గారికి ఇచ్చారు. బాబా గారు ఏం చేస్తారు, సాధారణంగా ఆయన సమర్పించిన పళ్ళన్నీ ఆయనే పనిచేస్తూ ఉంటారు. అలా బాబా గారు పళ్ళు అందరికీ పంచుతూ ఉన్నారు. ఈ థర్మసీ టక్కర్ చేతిలో కూడా కొన్ని పళ్ళు బాబా గారు ఇచ్చారు. ఈయనకి గింజలు లేని పళ్ళు అంటే ఇష్టం, గింజలు ఉండే పళ్ళు ఇష్టం లేదు. కానీ బాబా గారు గింజలుండే పండ్లే ఇచ్చినాడు. అవి గబక్కన ఆయన నోట్లో వేసుకోవాల్సి వచ్చింది. తిన్నాడు, గింజలు ఉన్నాయి. ఆ గింజలు బయట పారవేయడం ఇష్టం లేక కోటి జేబులో వేసుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఏంటి సాధువుకి నాకు గింజలు లేని పళ్ళు ఇష్టం అని తెలియదా, నాకు గింజలు ఉండే పళ్ళు ఎందుకు ఇస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు. అనుకోగానే బాబా గారు మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఈయన చేతిలో ఇంకో ద్రాక్ష పళ్ళు పెట్టాడు. ఈయన చేతిలో పట్టుకున్న తిందాం వద్దా అని బాబాగారు తిరిగి చూసి తినో అన్నాడు. ఇక బాబాగారు చెప్పాక తప్పనిసరి అయింది. అంటే బాబాగారు ఈయన పక్కన మళ్ళీ తర్కడున్నాడు, ఈ పక్కన ఇంకెవరో ఉన్నారు, అందరికీ పంచుకుంటూ ఇచ్చారు. రెండోసారి వచ్చినప్పుడు ఈయనకి పళ్ళు ఇచ్చాడు, తినమన్నాడు. ఇక బాబాగారు తినక తినక తప్పలా తిన్నాడు. తింటే ఆశ్చర్యం, ఈసారి అట్లా గింజలు లేవు, అట్లా గింజలు లేవు. అనుమానం వచ్చింది. పక్కనే ఆయన అడిగాడు, అయ్యా మీకు వచ్చి ద్రాక్ష పళ్ళు ఇచ్చారు తిన్నారా? తిన్నాను, గింజలు ఉన్నాయి. ఈ పక్క ఆయన అడిగాడు, ఆయన కూడా గింజలు ఉన్నాయి. ఈ పక్క ఉన్న ఆయన గింజలు ఉన్నాయి, ఈ పక్క ఉన్న ఆయన గింజలు ఉన్నాయి, ఈయనకి మాత్రం గింజలు లేవు. కారణం ఏంటి? ఈయన మనసులో ఏమనుకున్నాడు, నాకు గింజలు లేని పళ్ళు ఇష్టం కదా, అది ఈ సాధువుకు తెలీదా? చదువు తెలుసు, నీకు అట్టడి పళ్ళే ఇచ్చాడు. మరి తెచ్చిన పళ్ళు మీరే, ఆ వెరైటీయే గింజలు ఉండే వెరైటీ తెస్తే మరి గింజలు ఎక్కడ ఎలా చేశారు ఆయన? అమ్మో, ఈ సాధువు సామాన్యుడు కాదు, ఈయన ఏదైనా చేయగల సమర్థుడు అని అనుకుంటూ
ఈయన నిజంగా సాధువు అయితే అంటే మనలో మనసులో వచ్చే ఆలోచనలు ఎట్లుంటే చూడండి. నమ్మకం, విశ్వాసం కలగడం అనేది అది భగవంతుడి అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. మనగా మనం దాన్ని ఏర్పరచుకోలేం. ఆయనకి మన పట్ల అనుగ్రహం ఉంటేనే ఆయనకి మనకు ఆయన పట్ల అంత విశ్వాసం ఉంటుంది. మనసులో అనుమానం వచ్చింది, నిజంగా అనిగిన మహాత్ముడు అయితే మళ్ళీ వెనక్కి వచ్చి కాగామాయం ఉన్నాడు చివర, అక్కడి నుంచి ద్రాక్షపళ్ళు పంచాలా అని మనసులో అనుకున్నాడు. అనుకున్న మరుక్షణం ఎక్కడో దూరంగా బాబా గారు ద్రాక్షపళ్ళు పంచుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి కాకామాయం దగ్గర నుంచి మళ్ళీ ద్రాక్షపళ్ళు పంచారండి. అలా ఈయన మనసులో వచ్చిన ప్రతి భావాన్ని బాబా గారు వెంటనే తెలియజేస్తూ ఉన్నారు. ఇంతలో శ్యామ ఆయన పరిచయం చేశాడు. దేవా, ఈయన తరచి టక్కర్ బాంబే నుంచి వచ్చాడు, మన కాకా మహాజన్కైనా యజమాని అన్నాడు. వెంటనే బాబా ఏమన్నారు, ఇతడు కాకా యజమాని, ఇతడెక్కడే కాకా యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు. ఎవరా వేరే? బాబానే, మహాజనికి సర్వం బాబానే. ఆయన పైన బాబాగారితో పూర్తిగా ఆధారపడి ఉన్నారు ఆయన. కాబట్టి శ్యామ, ఇతడు కాకా యజమాని కాదు, కాకా యజమాని నేనేం చెప్పలా, కాకా యజమాని వేరే ఉన్నారు అన్నాడు. అది వేరే ఎవరు అనేది మహాజనికి తెలుసు. మహాజనికి ఆనందం అయిపోయింది, అబ్బా బాబా గారు నా మనసులో భావాన్ని ఆయన తెలుసుకున్నారు. ఇంతలో అక్కడ ఒక వంటవాడు అప్ప అని ఉంటాడు, వంటవాడు అప్ప. బాబా చూపించి ఆ వంటవాడిని, ఈ సేటు బాంబే నుంచి వచ్చింది నా కోసం కాదు శ్యామ, ఆ వంటవాడి కోసం వచ్చాడు అని అన్నాడు. ఆ మాట ఎవరికి అర్థం కాదు. కానీ ఎందుకన్నారు బాబా మాట అంటే, ఈ సేటు ధైర్యంగానే ఆయన మధ్యాహ్న భోజనానికి నాకు ఉండాలని మెను ఇచ్చేసాడు, నాకు ఈ వండి పెట్టాలి మధ్యాహ్నం భోజనానికి. ఆ వండేవాడు ఎవరో చూడండి, వాడు వంటవాడు పట్టుకున్నారు. కాబట్టి షిరిడీకి పోయి చేసిన పని ఏంటి, మధ్యాహ్న భోజనానికి ఏం కావాలో వంటవాడు ఎత్తుకున్నాడు ఆయన. కాబట్టి ఎవరి కోసం వచ్చాడు ఆయన? నా కోసం కాదు, వంటవాడి కోసం వచ్చాడు. వాడు షిరిడీకి వెళ్ళిన తర్వాత మనకి ఏది లభిస్తే అది బాబా గారి ప్రసాదంగా భావించి తినడమే. మనకి ఏ రూమ్ ఇస్తే ఆ రూమ్లో ఫ్యాన్ ఉందా, ఫ్యాన్ లేదా, కుర్చీ ఉందా, కుర్చీ లేదా, లేదా మన కుర్చీ దగ్గర ఫ్యాన్ తిరుగుతుందా, తిరగలేదా, మన చేతిలో ఉండదు. ఆయన ఏది ఇస్తే అదే మనకు. అక్కడికి వెళ్ళాక అసంతృప్తి ఉండకూడదు. ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు కాక వాటికి బాధపడకూడదు. అన్నీ గురువు పెట్టే పరీక్షలే. అలా కాకా మహాజని వాళ్ళ తలసి టక్కర్ మనసులో వచ్చే ప్రతి భావాన్ని బాబా గారు తెలియజేశారే, అది బాబా గారి సర్వాంతరామిత్వానికి ఇంకొక మంచి ఉదాహరణ. అలాగే బీయుదేవ్ 41వ అధ్యాయం 40 అధ్యాయంలో బీయుదేవ్ వాళ్ళు వాళ్ళ అందరూ లోక కళ్యాణం కోసంగా ఒక 20-30 వ్రతాలు చేశారు. ఆ వ్రతాల ముగింపుకి ఒక ఉద్యాపన కార్యక్రమం చేద్దామని వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది. అంటే అందరిని పిలిచి భోజనం పెడతాం. దానికి ఒక 200 మంది బ్రాహ్మణులు ఆయన ఆహ్వానించారు. పనిగా బాబా గారికి కూడా ఆయన లేఖ రాశాడు. బాబా, నేను దెహాన్లో ఉన్నాను, ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నేను ఇంత దూరం రాలేను షిరిడీ వరకు, కాబట్టి నా లేఖనే మీ ఆహ్వానంగా భావించి ఫలానా రోజు మా ఇంట్లో ఉద్యాపన జరుగుతుంది బాబా, మీరు వచ్చి భోంచేదురండి అని ఆయన ఆహ్వానించాడు. ఆ లేఖ జోగ్ పేరిట రాశాడు. జోగి వెళ్ళి బాబా గారికి ఆ లేఖ ఇచ్చాడు. బాబా ఇక ఆయన బీయుదేవ్ మీకు లేఖ రాశాడు, మీ ఇంటికి వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మంటున్నారు. సరే, ఆయన ఆ లేఖ నువ్వు ఇప్పకముందే ఆ లేఖ రాసిన వాళ్ళ మనసు నాకు కనబడుతుంది. సరే, తప్పకుండా నన్ను ఆయన పిలిచాడు కదా, తప్పకుండా నా ప్రయాణానికి, అంటే మీరు వస్తానని నేను రైలు ఏర్పాటు చేస్తాను బాబా అంటాడు ఆయన. నేను రావడానికి రైలు కానీ, విమానం కానీ, గుర్రం కానీ అక్కర్లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు, నేను ఎక్కడైనా ప్రకటమవుతాను. అలాగే తప్పకుండా వాళ్ళ ఇంటికి పోదాం, నువ్వు నేను మరొకరు ముగ్గురు వెళ్దాం, భోంచేసి వద్దాం అని లేఖ రాయి. బాబా గారు ఇట్లా అన్నారని జోగు లేఖ రాశాడు. సో పలానా రోజు మన ఇంటికి ఆయన వస్తున్నాడు, బాబా గారు వస్తానన్నారు, కాబట్టి బాబా గారు తప్పకుండా వస్తున్నారు. ఆనందం అయిపోయింది. కాకుంటే
బాబా గారు అదే శరీరంతో ఆయన వేరే ఊర్లకు పోల. షిరిడి, రహత, నిమ్గావ్, రూయి ఈ గ్రామాలు తప్పించి ఆ శరీరంతో ఆయన బయటకు ఎక్కడికి పోలా. కానీ ప్రపంచం అంతా తిరుగుతున్నారు రకరకాల శరీరాలతో, రకరకాల రూపాలతో. కానీ ఇదే శరీరంతో ఆయన షిరిడి దాకా రారు కాబట్టి ఆయన ఏ రూపంలో వచ్చినా సరే నేను బాబా గారిని గుర్తుపడతాను అని బీవీదేవ్ అనుకున్నాడు. సరే, ఆ ఉద్యాపన రోజు రాబోతుంది. దీనికి కొంతకాలం ముందు ఏం జరిగిందంటే, ఈయన బాబా గారికి లేఖ రాయక ముందు ఈయన దగ్గరికి ఒక బెంగాల్ సాధువు వస్తాడు. బెంగాల్ సాధువు ఆహారం చూస్తే బెంగాల్ సాధువులాగా ఉన్నాడు. వచ్చి కలిశాడండి. అయ్యా, నేను ఒక గోశాల సంరక్షకుడిని, ఆవుల గోశాల నేను నిర్వహిస్తుంటాను. గోవుడికి క్రాసం కోసం డబ్బులు వసూలు చేస్తున్నాను అయ్యా, నిధులు మీరు దానం చేయండి, గోమాత మిమ్మల్ని దీవిస్తుంది అని వచ్చినాడు. ఆయన చెప్పారు, వీళ్ళు లేదు లేదు ప్రస్తుతానికి ఏదో ఊర్లో వేరే కార్యక్రమం జరుగుతుంది, మీరు ఇంకా 3 లేక 4 నెలలు ఆగిన తర్వాత రండి, అప్పుడు మీకు ఏమన్నా మేము సహాయం చేయగలం ఆయన వెళ్ళిపోయాడు. ఉద్యాపన చేసే రోజు ఉదయమే ఇంటి ముందు టాంగా చప్పుడైంది. ఎవరు వచ్చారు ఏంటని చూశాడు. చూస్తే ఆ బెంగాలీ సాధువు టాంగా దిగుతూ ఉన్నాడు. అంటే నెల కూడా కాల అప్పటికి. వెళ్ళి, అమ్మో ఏంటినా డబ్బుల కోసం వస్తున్నాడే, మనం 4 నెలలు ఆగి రమ్మన్నాం కదా, ఈయనేంటి మర్చిపోయాడేంటి, ఒక నెలకు వచ్చాడేంటి అనుకొని వాళ్ళ అబ్బాయితో అంటాడు, అరే నేను 4 నెలలు ఆగి రమ్మన్నా నేను, మరేమో నెల జరగక ముందే వచ్చేసాడు అని ఇద్దరు తండ్రి కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన కాసేపు ఆగి ఉండి లోపలికి వచ్చారు. లోపలగా ఆయన ఏమన్నాడు, నేను డబ్బు కోసం రాలేదు, నాకు ఈరోజు భోజనం కావాలి అన్నాడు. మరి వీళ్ళింట్లో ఆ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటి? ఉద్యాపన కార్యక్రమం జరుగుతుంది. మనం ఆ రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాం, ఇంట్లో 50 మంది అనుకో. కొత్తలో ఒక రోజు భోజనం కావాలంటే మనకేమో లెక్క అది. ఆ బంగారంగా రమ్మన్నాం. అదే అన్నాడు ఆయన కూడా, అయ్యా బంగారంగా రండి, భోంచేయండి. నేను ఒక్కనే కాదు, నాతో ఇంకో 2 పిల్లలు ఉన్నారు, 3 రండి భోంచేయండి, అభ్యంతరం లేదు. నన్ను ఎన్నింటికి రమ్మంటారు? 10 గంటలకి 12 గంటలకు రండి, నేను మీకు ఎక్కడున్నారు, మీ విడిది ఎక్కడ దిగా చెప్ప, నేను టాంగా పంపిస్తాను, నాకు టాంగా ఏం పడలేదు, మీరు ఎన్నింటికి చెప్తే నేను అన్నింటికి వస్తాను అన్నాడు. సరే, ఈయన 11 గంటలకు రమ్మన్నాడు. ఖచ్చితంగా ఆ టైంకి వాళ్ళు వచ్చారు. సాధువు ఆయనతో పాటు 2, మొత్తం 3 వచ్చారు. ఈయన బ్రాహ్మణులు కూర్చునే పంక్తిలోనే వాళ్ళని కూర్చోబెట్టారు, అందరికి వడ్డించారు, భోంచేశారు. తర్వాత తాంబూలాలు దక్షిణలు సేకరించారు. అందరితో పాటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మరి ఈయన ఎదురు చూస్తూనే ఉన్నాడు, బాబా రావాలా, బాబా రావాలా, బాబా రావాలని. మరి బాబా రాలేదే, నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకంటే బాబా గారు మాట చెప్తే తప్పదు. నేను మసీదులో కూర్చొని నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మరి బాబా గారు మాట తప్పరు, అది వాస్తవం. వస్తానన్నారు, ఆయన వచ్చి ఉండాలా, కానీ వచ్చినట్టు నాకు రుజువు రాలేదే. నన్ను ఎందుకు, నాకు ఆశ చూపించి నన్ను ఎందుకు నిరుత్సాహపరిచారు అనుకొని మళ్ళీ జోగుకి లేఖ రాశాడు. ఈ జోగు వెళ్ళి బాబా గారికి లేఖ వినిపిస్తారు. బాబా అంటారు, చూడు నన్ను గుర్తుపట్టలేనాడు, అసలు నన్ను ఎందుకు పిలిచినట్టు? ఏమన్నాడు బాబా, ఏ శరీరం గుర్తుపట్టాలని అనుకున్నాడు కదా, మరి నన్ను వెళ్ళాను కదా, నన్ను గుర్తుపట్టలేనప్పుడు అసలు నన్ను ఎందుకు పిలిచినట్టు? భోజనానికి రమ్మని నేను మాట చెప్పినా, నాతో పాటు 2 మొత్తం 3 వస్తామని చెప్పినా, 3 వెళ్ళామా లేదా, మరి ఇంట్లో భోజనం చేసామా లేదా? నేను భోజనానికి అనిపోతే నేను డబ్బు కోసం వచ్చాను అనుకున్నాడా లేదా? నేను చెప్పేది డబ్బు కోసం రాలేదు, నేను భోజనం కోసం వచ్చానని చెప్పానా లేదా? నాతో పాటు మరి 2 వచ్చారా లేదా? అందరూ భోజనం చేసామా లేదా? మరి నేను ఎంతగా చెప్పిన మాట ప్రకారం వెళ్ళి భోజనం చేసి వస్తే నన్ను గుర్తుపట్టలేకపోయా, మన నన్ను ఎందుకు పిలిచినట్టు అని అంటూ, చూడు నేను చెప్పిన మాట కోసం అవసరమైతే ప్రాణం ఇస్తానే కానీ నా మాట ఎప్పుడు అబద్ధం కాదు. అంటే బాబాగారు చెప్పిన ప్రతి మాట సచ్చరిత్రలో అక్షర సత్యాలు, ఒక్క మాట కూడా అబద్ధం కావు. ఇవి మనం పరిపూర్ణంగా విశ్వసించవచ్చు. అందుకనే సచ్చరిత్ర అంటే బాబా గారి వరాల జల్లు అని మనం పదే చెప్పుకుంటూ ఉంటాం. ఆ మాట వరం మనకు. ఆయన చెప్పిన ప్రతి మాట, వారి ముఖతో వచ్చిన ప్రతి మాట బాబా గారు మనకి ఇచ్చిన వరమే. వరం కోసం తపస్సులు అక్కర్లేదు, రకరకాల క్రియలు అవసరం లేదు. సచ్చరిత్రలో వరాలు ఇచ్చేస్తున్నారు. కావాల్సిందల్లా వరాలు పుచ్చుకునే భక్తులే.
ఈ మాదిరి బేరం ఎక్కడా ఉండదు. అప్పుడు అర్థమైంది జోక్కి, అరే రే నిజమే కదా, ఆయన వచ్చారు, నేను డబ్బుల కోసం అనుకున్నాను, నేను డబ్బు కోసం రాలేదన్నారు, ఆయన భోజనం కోసం వచ్చానన్నారు, బాబా గారు కూడా చెప్పారు ముగ్గురు వస్తామన్నారు, ఆయన కూడా ఇంకో ఇద్దరు ఉన్నారన్నారు. అరే రే నేను ఆ మాట ఒక్క మాట మర్చిపోయానే, మరి ముగ్గురు తోచి భోజేస్తానన్నారు, కొత్త వాళ్ళు కనుక కూర్చుంటే గుర్తుపట్టుండేవాడిని, కానీ ఈయన ఒక నెలకు ముందే బెంగాల్ సాధు వచ్చారు చందాల కోసంగా, కాబట్టి నేను గుర్తుపట్టలేకపోయా. మనం గుర్తుపట్టాలనుకుంటే పట్టలేం, మనం పోవాలనుకుంటే పోలేం, మనం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోలేం. ప్రతిదీ బాబా గారి సంకల్పమే. ఆయన తెలియజేయాలనుకుంటేనే ఏ మేరకే తెలియచేయాలనుకుంటారో ఆ మేరకే మనం తెలుసుకోగలం. ఆయన ఏ మేరకైతే మనం ఆయన దగ్గరికి మనం లాక్కోగలరో ఆ మేరకే మనం దగ్గర కాగలం. ఆయన రప్పించుకోదలుచుకుంటేనే మనం వెళ్ళగలం. ప్రతిదీ బాబా గారి దగ్గర ఆయన అనుగ్రహమే, గురు కృపాహి కేవలం అంతే. కాబట్టి ఆయన బాబా గారు వచ్చినా కూడా గుర్తుపట్టలేకపోయాడు ఆయన. కానీ ఇప్పుడు సంతోషమైంది, ఆనందమైంది, బాబా గారు వచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు. ఇక్కడ బాబా గారు అంతర్యామిత్వం ఎక్కడుంది? ఈయన మనసు అనుకున్నాడు, అరే రే ఇదేంటిది, నేను డబ్బులు 4 నెలలు అవి రమ్మన్నా కదా, ఈయన అప్పుడే వచ్చాడేంటి అనుకున్నాడే. దానికి రాంగని చెప్పాడు ఆయన, నేను డబ్బు కోసం రాలేదు అని. ఎలా చెప్పగలిగారు డబ్బు కోసం రాలేదని? ఈయన మనసులో ఉన్న ఆలోచనని బాబా గారు చదవగలిగారు. అంటే ఆయన అంతర్యామిత్వానికి మరొక మంచి ఉదాహరణ భీమదేవ్ ఇన్సిడెంట్. ఇలా బాబా గారు అనేక మంది భక్తుల హృదయాల్లో తామే ఉన్నామని అనేక అనుభవాలు ఇవ్వడం జరిగింది సచ్చరిత్రలో. ఇంకా మనకు కూడా అటువంటి అనుభవాలు బాబా గారు అనేక ఇస్తూనే ఉంటారు. మన మనసు వచ్చే భావాలకి బాబా గారి స్పందన ఎన్నోసార్లు మనకు తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి బాబా గారు మన అంతర్యామి. ఎలాగైతే మన అంతర్యామో ఆయన ప్రతి జీవిలో సమస్త జీవరాశిలో కూడా ఆయన అంతర్యామిగా ఉన్నారు. ఇది బాబా గారి సర్వాంతర్యామిత్వం, వారి దైవశక్తుల్లో రెండవది. వచ్చే వారం బాబా గారి సర్వగ్రహం ఎలా ఉంటుందో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. శ్రీ సాయి ధర్మక్షేత్రం మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్.